నల్గొండ జిల్లా టూ టౌన్ పిఎస్ పరిధిలో కలర్ ల్యాబ్ ఓనర్ సురేష్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. నిందితుల నుంచి ఒక కారు, 2 బైకులు, 6 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 4 బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్న టీంను అభినందించారు ఎస్పీ పవార్. అది ఇదంతా దృశ్యం సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళని తప్పుదారి పట్టించాలని చేస్తున్నారు, అట్లనే చేస్తున్నారు. దీనికి ఇంకోటి ఏంటంటే ఆ పెన్ డ్రైవ్లో ఇచ్చిన ఫోటో కూడా అసలు ఎక్కడ కూడా సంబంధం లేని ఫోటో ఇచ్చి ఆ ఫోటో మీద పోలీసు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి అడ్డు కాసేపు వెళ్తారని చెప్పేసి ఆ ఫోటో కూడా అతను స్పై చేసిన దాంట్లో ఏదో ఒక కేసులో ఒక తప్పుడు ఫోటో ఇచ్చేసి అసలు ఈ కేసుకి సంబంధం లేని ఫోటో ఇచ్చేసి ఆ ఫోటోది ప్రింట్అవుట్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ మిస్లీడ్ చేయడానికి చేస్తారు. బట్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 2 టౌన్ సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, మన ఎస్ఐ రూరల్ గారు, ఎస్ఐ తిప్పర్తి, ఎస్ఐ కనగల్ అందరూ కూడా ప్రాపర్గా వర్కౌట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా A1 ఇంకా A4ని మనం ఇవాళ హైదరాబాద్లో పికప్ చేయడం జరిగింది. ఇంకా A3 ఇంకా A2ని మన నార్కెట్పల్లిలో పికప్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనము ఒక మారుతి జెన్ కార్, ఒక 2 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఒక 6 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ మనము రిమాండ్ పంపుతున్నాము. రిమాండ్ పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా వీళ్ళు ఇంకా డీటెయిల్గా ఎట్లా ప్లాన్ చేసారో కూడా మేము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత వర్కౌట్ చేస్తాం.